బ్రేకింగ్ న్యూస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం రేపు మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రానుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటులో జాప్యం చేస్తున్నారంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో కోర్టు ధిక్కార పిటిషన్ ఇప్పటికే దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు సుప్రీంలో విచారణకు రానుంది. గతంలోనే అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన 3 నెలల గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని, అది కోర్టు ధిక్కారమేనని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక అయితే ఎమ్మెల్యేలపై విచారణకు సంబంధించిన తమకు మరింత గడువు కావాలని కూడా కోరుతూ ఇప్పటికే స్పీకర్ కార్యాలయం సుప్రీంలో అదనపు పిటిషన్ దాఖలు చేసింది. దీంతో బీఆర్ఎస్ పిటిషన్ తో పాటు స్పీకర్ కార్యాలయం వేసిన అదనపు పిటిషన్ పైన సోమవారం విచారణ జరగనుంది సుప్రీంకోర్టులో. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆరోపించింది బీఆర్ఎస్. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే గులాబీ పార్టీ ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కారు పార్టీ నేతలు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఆ లెక్కను చూస్తే అక్టోబర్ 31 నాటికి తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. అయితే స్పీకర్ సారథ్యంలోనే ట్రిబ్యునల్ ఎమ్మెల్యే విచారణ ప్రారంభించింది. కానీ అందరూ ఎమ్మెల్యేల విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో మరో 8 వారాల గడువు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణ స్పీకర్. ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, సుప్రీంకోర్టులో రేపు విచారణకు రానుంది. మనం చూస్తున్నాం కోర్టు ధిక్కారణ పిటిషన్ ఏదైతే కేటీఆర్ దాఖలు చేశారో అది. అయితే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని స్పీకర్ విచారించడం జరిగింది కదా. ఇంతమంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఎంత గడువు కావాలని స్పీకర్ కోరుతున్నారు? రేపు జరిగే విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు శివ? రైట్ రత్న, ఇటీవల కాలంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు అనేది రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. అంటే తెలంగాణ శాసనసభ స్పీకర్ పై కేటీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా రేపు విచారణకు రాబోతుంది. ముందుగా ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ విచారణ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి అక్టోబర్ 31తో విచారణ గడువు ముగిసింది. అంటే జూలై 31న 3 నెలలలోపు విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలంటూ సుప్రీం ధర్మాసనం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది స్పందించారు, 2 స్పందించలేదు. 4 విచారణ కంప్లీట్ అయింది. ఇంకా 4 విచారణ చేయాల్సి ఉంది కాబట్టి వారి నుంచి స్పందన కోరాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సమయం సరిపోలేదు కాబట్టి మరికొంత సమయం, దాదాపు ఇంకో 2 నెలల సమయం కేటాయించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగబోతోంది. అంటే అక్టోబర్ 25ని అంటే 31తో ముగియబోతున్న నేపథ్యంలో 3 నెలల గడువు అనేది ముందే పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని సుప్రీం ధర్మాసనం రేపు విచారించనుంది. ఇక దీనితో పాటు ఈ ఎమ్మెల్యేల విచారణ అనేది పిటిషన్ సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో లేట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. అంటే కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ కు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లను 3 నెలల్లోగా గడువులోగా నిర్ణయించలేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు రేపు ఈ పిటిషన్ అనేది విచారణకు రాబోతుంది. అయితే ఈ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సందర్భంగా విచారణ ముందుకు సాగుతుందా లేదా ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తారనే దానిపైన కొంతమంది నిపుణులు అయితే ఈ పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గడువుకు ముందే, అంటే అక్టోబర్ 31తో 3 నెలల గడువు, సుప్రీం ధర్మాసనం ఇచ్చిన 3 నెలల గడువు ముగుస్తుంది. కానీ వారం రోజుల ముందే మరింత గడువు కావాలంటూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ అనేది చెల్లకపోవచ్చు. ఈ పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశం, కొట్టేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రధానంగా నిపుణులు అయితే సుప్రీం ధర్మాసనం సంబంధించి కొంతమంది సీనియర్ న్యాయవాదులు చెప్తున్నారు. అంటే జూలై 31 నుంచి అక్టోబర్ 31 వరకు 3 నెలలు. ఆ 3 నెలలు దాటిన తర్వాత సమయం కోరితే కనుక ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ దానిపైన విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉండేది. కానీ గడువు ముగియక ముందే మరో వారం రోజుల ముందే ఆ సమయం సరిపోలేదు కాబట్టి మరికొంత సమయం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు
ఇప్పుడు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు అంత విలువ ఉండకపోవచ్చు అనే కొన్ని ఊహాగానాలు కానీ కొంత చర్చ అయితే జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు పిటిషన్లపై రేపు సుప్రీం ధర్మాసనంలో అంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముందు విచారణకు రాబోతుంది. రేపు విచారణకు వచ్చినప్పటికీ ఫర్దర్ గా మళ్ళీ ఏమైనా వాయిదా ఇస్తే కనుక ఈ నెల నవంబర్ 23న జస్టిస్ బిఆర్ గవాయ్ రాజీనామా చేయబోతున్నారు. 24న సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపడుతున్నారు. కాబట్టి మరి జస్టిస్ గవాయ్ తన రాజీనామాకు ముందే దీనికి సంబంధించి ఏమన్నా క్లియర్ కట్ గా ఏమన్నా తీర్పిస్తారా లేకపోతే తదుపరి విచారణ వాయిదా వేస్తారనేది చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే రెండు పిటిషన్లపై అనర్హత పిటిషన్ పై సమయం కావాలంటూ స్పీకర్ కార్యాలయం కోరిన పిటిషన్ పైన, కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన రేపు రెండు పిటిషన్ల పైన రేపు సుప్రీం ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. రత్నం. రైట్.